ఈ ఎట్లానే సినిమా తీయాలన్న. సినిమా పార్ట్ 2 ఉన్నా పార్ట్ 3 ఉన్నా సినిమాని కంప్లీట్ చేసి పార్ట్ 2 ఉందని ఈ సినిమాలో హింట్ ఇచ్చారు. సో ఇట్లానే ఉండాలి. కొన్ని సినిమాలు ఉంటాయి మా సినిమా మధ్యలో ఆపేస్తారు, పార్ట్ 2లో చూసుకోండి అంటారు. అసలు సినిమాకి ఎందుకు వస్తారు అట్లా అంటారు. ఇప్పుడు సినిమాలు ఎందుకు తీస్తారు? ఈ సినిమాలో కంప్లీట్ చేసి పార్ట్ 2లో చూసుకోమన్నారు. అంటే హింట్ ఇచ్చారు పార్ట్ 2 ఉందని. చాలా బాగుందన్న హింట్ అయితే. క్లైమాక్స్ దేవరకొండ గారు సూపర్ తీశారన్న. మీరు కంబ్యాక్ అయితే అదిరిపోయింది. సినిమా బ్లాక్ బస్టర్ అయిపోతుంది. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. 1000 కోట్లు పక్కా. ఎందుకంటే నాకు జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే కనిపించారు మీలో. ఎందుకంటే ఆయన ఒక సినిమాని మీరు చాలా అద్భుతంగా దీంట్లో చేశారు. ఎందుకంటే సముద్రం చరిత్రని, పాత చరిత్రని అంతా లోపలి చరిత్ర అంతా బయట తీసుకొచ్చి ఎలా చేయాలి, ఎలా నిరూపించాలనేసి విజయ్ దేవరకొండ గారు బాగా ప్రయత్నాలు చేశారు. ప్రొడ్యూసర్ కూడా చాలా అద్భుతంగా చేశారు. పాటలు కూడా చాలా బాగున్నాయి. 2 పాటలు ఉన్నాయి. ఆ 2 పాటలు కూడా పక్కా ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ పాటలే అవి. ఎందుకంటే మంచి పాటలు ఉన్నాయి. ఎమోషన్ కూడా చాలా ఎమోషన్ అయితే అవుతారు. ఒకటి ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు చెప్తున్నా, మీరు అయితే పక్కా డిసప్పాయింట్ అవుతారు. ఎందుకు అని అడిగితే ఆయన మీరు రొమాంటిక్గా ఒక రొమాన్స్ పర్సన్గా చూస్తారు. బట్ ఆయన ఈ సినిమాలు అలాంటి తీసేసిండు, అలాంటివి పెట్టలేదు, అలాంటివి కూడా చేయలేదు. ఓన్లీ మొత్తం ఎమోషన్, ఏది చూసినా మొత్తం కోపాలు, అన్నీ రక్త కోతలు అవి మాత్రం కనిపించాయి. పక్క చెప్తున్నా, పక్క బ్లాక్ బస్టర్ అయితే సినిమా, ఎట్లాంటి డౌట్ లేదు. విజయ్ దేవరకొండ అయితే పక్క ఈ సినిమాతో విండే వరల్డ్గా కూడా కప్ చేసేంత దమ్ముంది. ఎందుకంటే సినిమా పక్క బ్లాక్ బస్టర్ అయిపోతుంది. చాలా బాగుంది. థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమా ఇది. మన విజయ్ దేవరకొండ గారు కొండంత అండనిచ్చారన్నమాట. ఎందుకంటే ఆయన హిట్, నేను కూడా హిట్ ఫార్ములాని నమ్ముకున్నా అని చెప్పేసి కొండంత ధైర్యాన్ని ఇచ్చారు ఫ్యాన్స్కి. ఈ దెబ్బతో ఆయన ప్యాన్ వరల్డ్ స్టార్ కూడా అవుతారు ఖచ్చితంగా. ఎందుకంటే మంచి స్క్రిప్ట్లు, ఇలాంటి స్క్రిప్ట్లు ఎన్నుకుంటే ఖచ్చితంగా మంచి హిట్ అందుకుందని చెప్పచ్చు. అండ్ ముఖ్యంగా ఈ సినిమా బీజిఎం అండ్ అది కూడా చాలా బాగుంది. చిన్నప్పుడు చేసినటువంటి క్యారెక్టర్ ఎవరైతే విజయ్ దేవరకొండ గారు చిన్నప్పుడు చేసినటువంటి చిన్నపిల్లలు అండ్ మన సత్యదేవ్ గారు చేసిన చిన్నప్పుడు క్యారెక్టర్, ఇద్దరు బాగా చేశారు యాక్టింగ్. వాళ్ళని కూడా మెచ్చుకోవచ్చు ఈ సినిమాకి. పార్ట్ 2 కూడా ఉండే అవకాశం ఉంది ఈ సినిమాకి. సినిమా చాలా బాగుంది. థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమా. థియేటర్కి వచ్చి ఉండి. హలో, సినిమా బాగుంది. స్టోరీ బాగుంది. సినిమా కొంచెం 2 hours ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. విజయ్ దేవరకొండని చూపించడం చాలా బాగుంది. లైక్ వన్ బాడీ అండ్ ఫైట్ సీన్స్, క్యారెక్టరైజేషన్ బాగుంది. అండ్ డెప్త్ ఉంది, చాలా క్యారెక్టర్స్కి డెప్త్ ఉంది. అంతే ఒక సాంగ్ కట్ చేశారు వాడు, హృదయం లోపల సాంగ్స్ అని చాలా బాగున్నాయి. బీజేఎం మొత్తం చాలా బాగుంది అన్న. బీజిఎం హైలైట్ ఉంది. లాగ్ అస్సలు లేదు. మూవీ చాలా బాగుంది. కట్స్, సీన్స్, అన్ని సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.